గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీకన్‌స్ట్రక్ట్. సైట్స్ కొనే ప్రతి ఒక్కరు ఖాళీ స్థలాన్నే కొనాలని లేదు. కొంతమంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్‌ని కూడా పర్చేస్ చేసుకుంటారు. సో, ఇలా మనం ఒక బిల్డింగ్‌ని పర్చేస్ చేసి అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలంటే మరి ఆ బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్‌ని కూడా గమనించుకోవాలి కదా! ఇలా బిల్డింగ్ కొన్న తర్వాత చాలా మందికి అవగాహన లేక పైన ఎక్స్‌ట్రా ఫ్లోర్స్ వేస్తుంటారు. కాకపోతే ఆ ఫౌండేషన్ బేర్ చేస్తుందా లేదా అనే విషయాన్ని గమనించరు. అండ్ మరికొంతమందికి బిల్డింగ్ మొత్తం డీమాలిష్ చేసి కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేసే బడ్జెట్ లేకపోవచ్చు. సో, ఇలాంటి బిల్డింగ్స్‌లో మనం నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్‌ని ఉపయోగించుకొని కొన్ని టెస్ట్‌లయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో, ఈ టెస్ట్ ద్వారా బిల్డింగ్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఎంత కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో, ఇంకా ఎన్ని ఫ్లోర్స్ ఆ బిల్డింగ్ బేర్ చేయగలదో అన్న విషయం మనం గమనించుకోవచ్చు. ఈ టెస్టింగ్‌లో ముఖ్యంగా కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. అవి రీబౌండ్ హ్యామర్ టెస్ట్, అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్, పెనట్రేషన్ రెసిస్టెంట్ మెథడ్ అండ్ పుల్ ఔట్, పుల్ ఆఫ్ రెసిస్టెంట్ మెథడ్. సో, ఇలా ఫైనల్‌గా కొన్ని మెథడ్స్ యూజ్ చేసి మనం బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్‌ని తెలుసుకోవచ్చు.